ఒరే, లవ్ మ్యాటర్ చెప్దామని వచ్చాను రా, కానీ దాన్ని చూడగానే చెప్పలేకపోయాను. లవ్ అంటే ఇదేనేమోరా, లవ్ ఈజ్ లైక్ దిస్. ఒరే, ఆ కారిడార్ ఇంకా చూడండి రా, తను ఫోన్ మాట్లాడుతూ నిలబడితే ఆ కారిడార్కి అందం వచ్చింది కదా. అరే ఒకేసారి చూడకండి రా, నెమ్మదిగా చూడండి రా నా బంగారాన్ని. ప్రేమంటే రౌడీజం చేసినంత ఈజీ కాదు. మీరందరూ వెళ్ళి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పి ఒప్పించండి రా. సరేనా? తను కాదంటే మీ అన్న మీకు దక్కడ్రా, మీ అన్న మీకు దక్కడు. అన్నా నేను ఉన్నా కదా అన్నా, నేను మాట్లాడతా వద్దుతో రండ్రా. ఫిగర్ ఉండానా? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఓకే. వదిరా వదిరా, అన్నా నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుండదురా. అన్న వాడెవడు? ఆకుబాయ్ వదినా, ఆకుబాయ్. ఎంతో మంది అమ్మాయిలు మనసు కొల్లకొట్టిన ఆ రాకుమారుడు నన్ను ప్రేమిస్తున్నారా? అవునురా. మీరు నన్ను ఏర్పించడం లేదు కదా? లేదు వదినా, అటు చూడు, నీ గురించి ఎంత ప్రసవ వేదన పడుతున్నాడు మా అన్న. ఆకు బావా చిలిపి. నన్ను పిలుస్తున్నారు. ఇస్తానని చెప్పదురా. ఓ నో డార్లింగ్. అయ్యో. అన్నకి ఐ లవ్ యూ టూ అని చెప్పినవని చెప్పమంటావా? యాక్చువల్లీ ఇంట్లో లవ్ మ్యారేజ్ అంటే మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేయరు. నాకు కొంచెం టైం ఇవ్వమని ఆకుతో చెప్తారా? అంటే మీకు ఇష్టం అని చెప్పి అన్నకి చెప్పాలి వదిలే. ఇష్టం అంటే చాలా తక్కువ, నాకు ప్రాణం అని చెప్పండి. థ్యాంక్ యూ వదినా. ఓకే వదినా. నడురా బై. నడు. అన్నా అన్నా, ఏమందిరా? నీకు కేవలం వదినంటే ఇష్టమే అన్న. వదినకి నువ్వంటే ప్రాణానికి ప్రాణమనా? రియలీ? నాకు రా. నా కాజా కుదురుగా ఉండాలంటే అబ్బా నువ్వే నా రాజు. హలో మేడం, నేను అవినాష్ మాట్లాడుతున్నాను. చెప్పండి అవినాష్. డాక్టర్ నందిని గారు ఉన్నారా? 1 సెకండ్. హలో, నేను ఆనంద్ మాట్లాడుతున్నా సిస్టర్. చెప్పండి ఆనంద్. డాక్టర్ ఉన్నారా? మీ ఇద్దరికి ఒకేసారి చెప్తున్నాను, మేడం లేరు, ఊరెళ్ళారు. ఏ ఊరు? ఏ ఊరు? చెప్పను. మేడం నెంబర్ ఇస్తారా పోనీ? ఇవ్వను. ఆనంద్ గడు కూడా ఫోన్ చేశాడు బాబా. మేడం ఉన్నారా? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? ఫోన్ లో చెప్పాను కదా మేడం గారు ఊర్లో లేరని. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదండి, వీళ్ళ తాతయ్య. తాతయ్యకి ఏం ప్రాబ్లం? ఏంటది? గుండెకాయ ప్రాబ్లం. అయితే ఆయనే రమ్మండి, ఆయనతో అన్ని విషయాలు చెప్తాను. సిస్టర్, మేడం నంబర్ 8 లో ఇంజెక్షన్ ఇచ్చారా? రండి. బాబా, మీ తాత ఎక్కడున్నాడు? మా తాత బాబా, ఈ గెటప్ ఎలా ఉంది? ఏంట్రా శుభమా అంటూ వెళ్తుంటే ఏడుస్తున్నావు? మా తాత గుర్తుకొస్తాడు బాబా. నీ అంకమ్మ, నీకు మీ అమ్మ బాబాయ్ గుర్తులేదు, తాత గుర్తొచ్చాడా? గెటప్ ఎలా ఉందో చెప్పు. మలేరియా వచ్చేసిన గుమ్మడి వెంకటేశ్వరలో ఉన్నావు కదా? పద ఎరగదేద్దాం. బావా. వీడు వచ్చేస్తాడు, నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. ఇగో నేను సైడ్ అయిపోతాను, నువ్వు ఎరగ తీసేయి. నువ్వు లాగించు. రామేశ్వరంలో శనేశ్వరం తప్పదన్నట్టు వీడొకడు నా ప్రాణానికి. తాతగారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్ను చూడటం ఏంటి నాయన? నేను చెకప్పులు తప్ప ఇంట్లోంచి బయటకు రాను. గుర్తుపెట్టేశాడు. వేషం మారిస్తే గుర్తుపట్టలేనుకున్నారా? నీకు ఇస్తా చూడు. ఒంట్లో బాగోపోతే డాక్టర్ గారికి చూపించుకుంటానికి వచ్చాను నాయన. అయ్యో, మరి మీకు తోడుగా ఎవరు రాలేదా? ఈ రోజుల్లో ఎవరికి ఎవరు తోడు నాయన? కొడుకుల కంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు, కూతుర్ల కంటే వాళ్ళ మొగుళ్ళు చూసుకుంటున్నారు. ఈ వయసులో నన్ను ఒంటరి చేసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటున్నారు. తాతగారు,
మీకు నేనున్నా తాతగారు, మీరు ఒంటరి వారు కాదు. ఈ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళదే. నేను ఫ్రీగా చెకప్ చేయిస్తా తాతగారు, మీరు పదండి. నీకెందుకు బాబు శ్రమ? ఏంటి తాతగారు మీరు మీ మొహమాటం, పదండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. మేడం లేదని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావానా? మేడం కోసం కాదు, ఆ. మా తాతగారి కోసం. అబ్బడి అబ్బా. ఆయన పాపం అసలే ఒంట్లో బాగోలేదు. ఆయన ఎక్కువసేపు నుంచొని కూడా నుంచోలేరు. కూర్చోండి. సిస్టర్, అసలు ప్రాబ్లం ఏంటంటే అది మీకు అయ్యయ్యయ్యయ్య, ఈ తాతల గొడవ పెద్ద గొడవగా ఉంది. ఏంటి మీ తాత ప్రాబ్లం? ఏం చెప్పేస్తున్నాడు వీడు? మా తాతకి పెద్ద జబ్బేం లేదు, కానీ ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయని ఫీల్ అవుతాడు. మరి నేనేం ట్రీట్మెంట్ ఇవ్వాలి? మీరేం చేయవసరం లేదు. ఆ, ఎట్ ఏ టైం ఓ 10 ఇంజెక్షన్లు ఇచ్చారనుకో, అదే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏది? నేను ఇంజెక్షన్ ఇవ్వాలా? అయ్యో! ఇలాంటి మంచి అవకాశం వచ్చేటప్పుడు నా ప్రతిభ నిరూపించుకోవాలి. ఏ, సిస్టర్, సిస్టర్, ఎక్కడ? సిస్టర్? నీ తాతని తీసుకునిరా. తాతగారు అయిపోయాడు. పర్వద్దు, నాయనా. మీకేం కాదు తాతగారు, మీకు నేనున్నా తాతగారు. మరీ గట్టిగా అరవకు తాతగారు. వైజాగ్ లో ఉన్న మా మేడం ఉలిక్కి పడతారు. వైజాగ్ వైజాగ్ తాతగారు, మీకు అంతా బానే ఉందిగా తాతగారు? బావా ఈ ఐస్ పెట్టుకో బావా. ఎక్కడ పెట్టుకోనరా? నెప్పన్నావు కదా. నెప్పుదే ఉందిలేరా. ఎలాగోలా తన అడ్రస్ తెలుసుకున్నాం. ఉమ్. నందినితో నా ప్రేమ పెళ్లిగా మార్చుకుని నా వెడ్డింగ్ కార్డ్ తీసుకెళ్ళాడు మొహమ్మద్ కొట్టాలి. కొట్టా. బావా ఎలాగో మన ఎన్ఆర్ఐలో అని నందిని కలర్ ఇచ్చాం కాబట్టి నేను ఆల్రెడీ కడుతున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నేనే కడుతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తాను. నువ్వు వెళ్ళి నందిని అంతే తీసుకొచ్చి కదా, తీసుకొస్తాను నీకు.